ఓం నమో భగవతే శ్రీ రమణాయ. చాలా సంతోషం నాయన. మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా నీవు దేహము కాదని, దేహివని. దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా అవుతావు? కనుక విచారం చెయ్యి. దేహము లేకపోయినా నీవు ఉన్నావు కదా. దానికి తార్కాణము, నిదర్శనము నిద్రావస్థే కదా. నిద్రలో ఉన్నట్టే ఉన్న నీ సహజత్వాన్ని జాగ్రత్తలో కూడా ఉన్నది కదా. కాబట్టి ఆలోచన లేని స్థితిలో నిలిచి ఉండు. నిన్ను బయటికి లాక్కొచ్చేది నీ ఆలోచన లేను. ఇక్కడ ఏం జరుగుతున్నదంటే నీవు ఆత్మవై ఉంటూ, నీవు జ్ఞానమై ఉంటూ నీ సహజ స్థితిని దూరమవుతున్నట్టుగా ఉంటున్నావు. ఎందుకని? నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకున్నావు కాబట్టి. చాలామంది ఏమనుకుంటారంటే కొత్తగా ఏదో వస్తుంది ఆత్మజ్ఞానం అనే భావన కలిగి ఉంటారు. దానికి మహర్షుల వారు నిజమే, కొత్తగా సంపాదించవలసిందైతే నీవు కష్టపడి పని చేయవచ్చు, సాధించవచ్చు. కానీ సాధించేది కాదే. ఇప్పుడు కూడా నీవు అదే ఉన్నావు కదా. నేను ఉన్నాను అన్న ఎరుకే నీ స్వరూపం కదా. కొత్తగా ఏమొస్తుంది? ఒకవేళ మీరు అన్నట్టే కొత్తగా వచ్చిందనే అనుకుందాం కాసేపు. కొత్తగా వచ్చింది మళ్ళీ ఎగిరిపోతుందిగా. ఇప్పుడు లేనిది వస్తే మరి పోతుందిగా. కాబట్టి ఇప్పుడు ఉండాలి, ఎప్పుడూ ఉండాలి. కనుక సామాన్యంగా అందరూ ఏమనుకుంటారంటే ఆత్మజ్ఞానం కొత్తగా వస్తుందిగా, వాళ్ళు అది అనుభవించవచ్చునని అనుకుంటారు. ఏదీ కొత్తగా రాదు. ఇప్పుడు కూడా నీవు అదై ఉన్నావు అని మహర్షులు వారు చెప్పడంలో ఉద్దేశం చింతావిహీనం కమ్మని, ప్రాపంచిక విషయ వాసనల జోలికి పోవద్దని చెప్పడం. అందుకని ఇంత స్పష్టంగా తత్వమసి వాక్యానికి అర్థం చెబుతూ నీవు అదై ఉన్నావు, ఏదీ కొత్తగా రాదు. చాలామంది ఏమనుకుంటారు, సాధన చేసేవాళ్ళు ఇది పోతే అది వస్తుందేమో అనుకుంటారు. పోవటానికి ఇప్పుడు అది లేదు, కొత్తగా రావటానికి ఆత్మ లేకుండా పోలేదు అని. ముఖ్యంగా నీవు కాని దానితో నీ ఉనికిని ఏర్పరచుకుని దేహమే నీవు అనుకోవటం వల్ల అటువంటి అనాత్మని ఆత్మగా భావించటమే ఇక్కడ వచ్చినటువంటి యొక్క. నీవు దేహమే నీవు అనుకుంటున్నావు, మనస్సే నీవు, ఇంద్రియాలు నీవు, పరిమితమైన జీవుడు అన్న భావన నీకు కలిగింది కదా. దాన్ని త్యజిస్తే చాలు. అంతకుమించి నువ్వు చేయాల్సిందంటూ ఏదీ లేదు. ముఖ్యంగా చేయటానికి ఏదైనా ఉన్నది అంటే కొత్తగా ఏదైనా రావాల్సి ఉంటే కదా. ఏదీ రాదు. నీతో కలిపి నీవు చూస్తున్నది అసత్యమన్న భావన గుర్తిస్తే చాలు. ప్రతి ఒక్కరికి ఇది అంటే ద్వైత జ్ఞానము, ఈ జగత్తు సంసారము అనిత్యమని తెలుసు. నిజానికి ఏ అవస్థగా అవస్థ సత్యముగా గోచరమవుతూ ఉంటుంది. కలగంటున్నప్పుడు కళ అంతా సత్యంగానే ఉంటుంది. నిద్రించేటప్పుడు సరే ఏమీ తెలియదు. మెళుకు వచ్చినప్పుడు హాయిగా నిద్రించానంటావు, బాగానే ఉంది. మరి అయితే నేను ఉన్నాను అనేటువంటి సత్యస్థితి జీవుడికి ఎన్నటికీ తెలియదు. కారణం ఇది ఒక మాయా నేను.
ఇది ఒక అభూత కల్పన, ఒక అభాస కాంతి. ఇదే లోయర్ సెల్ఫ్ అని, ఆర్టిఫిషియల్ సెల్ఫ్ అని, సరే ఇది ఒక పిశాచమని కూడా మహర్షులు వారు వర్ణించారు. కాబట్టి నీవు ఆత్మవై ఉంటూ దేహమే నీవు అని అనుకోవటం అనే దాన్ని త్యజించటమే నీ యొక్క కర్తవ్యం. మరి ఏం చేయాలి? విచారించు. అనాత్మ అయినటువంటి దాన్ని, ఈ మనస్సుని, ఇంద్రియాలని, దేహాదుల్ని నీవు ఆత్మగా భావిస్తున్నావు. నేనంటే ఇదే అంటున్నావు. కాబట్టి అనాత్మను అంటే ఈ అజ్ఞానాన్ని ఛేదించటమే. ఎట్లా ఛేదించాలి? ఏ విధంగా ఛేదించాలి? వైరాగ్యము చేత, విచారము చేత. అంతకు మించి నువ్వు చేయటానికంటూ ఏదీ లేదు. దేహం లేకపోయినా నువ్వు ఉన్నావు కదా, ఆ ఉన్న స్థితి ఏదో నువ్వు తెలుసుకో. ముఖ్యంగా రియలైజేషన్ అంటే ఏమిటి? యు రియలైజ్ దట్ దిస్ ఈజ్ అన్రియల్. ఇందాక చెప్పినట్లు నీతో కలిపి నీవు చూస్తున్నదంతా అసత్యమని గుర్తించు చాలు. మౌనంగా ఉండు, అంతర్ముఖంగా, చింతావిహీనంగా, దృశ్యవారితంగా. ఇవన్నీ కూడా సహాయకారులు అవుతాయి. చూచే నేను నీవు దేనిని చూడకపోతే అది తనకు తానుగా ప్రకాశిస్తూ ఉంటుంది అనుగ్రహం చేత. మనం ఇక్కడ ఎన్ని రకాలుగా చెప్పుకున్నా జీవాత్మ భావనతో పరిమితమైన నేనుగా, అహంకారంతో, వ్యక్తిత్వంతో, కర్తృత్వంతో ఉన్న ఈ మాయా నేను అది తన మూలాన్ని తెలుసుకోలేదు. దేనివల్ల ఇది ప్రకాశిస్తుందో ఇది తెలుసుకునే స్థితిలో ఉండదు. అందుకని విచారము, అందుకని వైరాగ్యం. కనుక భావశూన్యము సద్భావ సుస్థితి అన్నారు. చూచే నేను ఇందాక చెప్పినట్టు దేనిని చూడకపోతే ఆ నేను తను తాను చూస్తుంది అని అర్థం. అది కూడా అనుగ్రహం చేత. నువ్వు లోపలికి వెళ్ళినా ఏమంటున్నావు? ఇక్కడ ఏమీ లేదంత శూన్యంగా ఉంది, నాకేమీ కనపడటం లేదు అని అంటున్నావుగా. ఆ శూన్యాన్ని చూసేది ఎవరో చూడమంటారు మహర్షుల వారు. కాబట్టి అన్యత్వాన్ని చూస్తున్నప్పుడు అహంకారం ఉన్నట్టు లెక్క. అన్యత్వం లేకుండా ఎరుకగా నీవు జ్ఞానమయంగా, పరిధులు లేక, అవధులు లేక, అన్యత్వము లేక, స్వరూప జ్ఞానముతో నీవు నిలిచి ఉన్న స్థితి నీ సహజత్వమని ఆత్మగా నీవే గుర్తిస్తావు. ఆత్మని గుర్తించటానికి వేరు ఎరుక లేదు. అంతేకాదు దేహాత్మ బుద్ధిలో ఉన్న నేను, ఆత్మగా ఉన్న నేనంటూ ఉండదు. దేహాత్మ బుద్ధితో ఆత్మను తెలుసుకోలేవు. సర్పరజు భయభ్రాంతిలో పాము లేని పాము తాడుని తెలుసుకోగలదా? ప్రయత్నం చెయ్యండి. మీరే అంటారు పావే లేదు, ఉన్నది తాడని. ఇక్కడ కూడా నువ్వు విచారం చేయటం వల్ల ఈ నేను అదృశ్యమైపోయి అనుగ్రహము చేత అహమామంటూ ఆత్మ ప్రకాశిస్తేనే తప్ప వేరు మార్గం లేదు. ఓ సందర్భంలో మహర్షుల వారిని ఎన్నో మార్గాలు ఉన్నాయి కదా, మరి ఇన్ని మార్గాలు ఆత్మప్రకాశానికి పనికి రావా అని అడిగారు. పనికి రావు, అసలు మార్గమే లేదు. గతంలో చెప్పుకున్నట్టు మార్గం ఉన్నది అంటే ఇప్పుడు లేదు తర్వాత వస్తుందనే కదా కొంతకాలానికి. ఇప్పుడు లేనిది తర్వాత వస్తే మాత్రం సత్యం ఎట్లా అవుతుంది?
అది అదృశ్యమైపోతుంది కదా అంటూ చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఎప్పుడు ఉండి తీరాలి, అది నీ సహజత్వము. నీవు దాన్ని తెలుసుకోవటం కాదు, ఆ ప్రకాశంలో నీవు లేకుండా పోతావు నాయన. అది గుర్తుపెట్టుకో. నేను అంటే అహంస్ఫురణ. ఎప్పుడైతే నీవప్పుడు ఆత్మకి, నీ సహజత్వానికి దూరం అయిపోయి నాకేమీ తెలియదు అంటావు. అంతకుమించి ఏమీ లేదు. కళని నీవు తేలిగ్గా తీసి పారేసావు అసత్యమని. నిద్రలో ఏమీ తెలియదు కాబట్టి దానికి ఇబ్బంది లేదు. జాగ్రత్త అవస్థ కూడా కళే అని చెప్పినప్పటికీ ఇక్కడ నేను అనుభవిస్తున్నాను, సుఖిస్తున్నాను, దుఃఖిస్తున్నాను, ఇతరులు కనపడుతున్నారు, జరణ మరణాలు కనపడుతున్నాయి, ఇవన్నీ అసత్యం అంటే అట్టాగు అనే భావన ప్రతి ఒక్కరికి ఉంటుంది. అందుకనే మహర్షులు వారు ఏమంటున్నారు, నీతో కలిపి నీవు చూస్తున్నటువంటి ఈ చరాచర సృష్టి యావత్తు కూడా మాయ, భ్రమజనితము. అభాస కాంతిలోనే నీ మనస్సులో ఈ మాయను చూస్తావు, నీవు నిజమనుకుంటున్నావు. ఇతరులతో బంధుత్వాన్ని నా తల్లిదండ్రులు అంటావు, నా కుటుంబం అంటావు, నా సంసారం అంటావు, నాదంటావు, నీదంటావు, వారంటావు, వీరంటావు. నీకు ఇతరులకి భేదాన్ని చూస్తావు. శ్రీపురుష భేదము, ఉచ్చనీచ భేదము, న్యాయమని, అన్యాయమని, మంచి అని, చెడు అని, తెలిసిన వారని, తెలియని వారని, పండితుడని, పామరుడని, అంతేకాదు జ్ఞాని అని, అజ్ఞాని అని, జీవన్ముక్తుడని, విదేహముక్తుడని, ఇట్లా ఈ విధంగా మానసికమైనటువంటి భ్రమజనితమైనటువంటి వాటికి నీవు లోనవుతావు. ఉన్నది ఎరుక మాత్రమే, లేనిది సృష్టి. అంటే జీవుడు, జగత్తు, ఈశ్వర భావనలు పూర్తిగా మాయాజనితములు, నిరాధారములు, ఉనికి లేనివని నీవే గుర్తిస్తావు. ఆత్మస్థితిని ఎవరు మాత్రం వర్ణించగలరు? ఆదిశేషుడు సహితము అది అసాధ్యమే కదా. తురీయావస్థలో ఉన్నటువంటి ఆత్మస్థితిని ఈ జాగ్రత్తావస్థలోకి నీవు గుర్తించు అంటే ఎలా కుదురుతుంది? అసలు ఒక అవస్థలో ఉన్నది ఇంకో అవస్థలో గుర్తించగలవా? లేదు కదా. ఇంకో విషయాన్ని మహర్షులు వారు చాలా స్పష్టం చేశారు. జాగ్రత్త, స్వప్న, సుషుప్తలు వీటికి ఆవల ఉన్నది తురీయమని. అది 4వ స్థితి కాదు. ఇట్ ఈస్ నాట్ ఎ 4th స్టేట్. మరి ఏమిటండి అది? దట్ ఈస్ ద రియల్ స్టేట్, దట్ ఈస్ ది రియాలిటీ, దట్ ఈస్ ది ఎగ్జిస్టెన్స్. అంతేగాని ఈ 3 అవస్థలు లేవు పొమ్మన్నారు. అయితే ఈ సందర్భంలో మహర్షుల వారిని ఎన్నో ప్రశ్నలు వేయటం మొదలుపెట్టారు. భగవాన్, ఈ జగత్తును చూస్తున్నాను, సంసారం చూస్తున్నాను, జగత్తు ఉండి నశించిందా, అసలు పుట్టలేదా? ఈ విషయం కాస్త విశదీకరించండి. అప్పుడు మహర్షులు వారు అసలు పుట్టలేదు, అసలు లేదు, పుట్టి నశించటం కాదు, ఇది ఊరికే నీ మానసికమైన ఆలోచన. నీకు దేహాత్మబుద్ధి కలిగినప్పుడే ఈ జగత్తుని చూస్తావు, స్థూల జగత్తుని. స్థూల దేహంతో తాదాప్యం చెందినప్పుడు స్థూల జగత్తును చూస్తావు. సరే, సూక్ష్మదేహమైన మనస్సుతోటి నీవు కలిసినప్పుడు అక్కడ స్వప్నలోకాలు చూస్తావు. కాబట్టి దేహస్ఫురణ దాటి వెళ్ళు. నీవు దేహము కావు, దేహివి. దేహము కలిగినంత మాత్రాన నీవు దేహం ఎట్లా ఉంటుంది? నాదంటున్నావు. ఆదిశంకరులు కూడా ఇదే విషయాన్ని ప్రస్తావించారు. నువ్వు నాది అంటున్నావంటే నువ్వు దానికి విడిగా ఉన్నట్టే కదా. విడిగా ఉన్నావు అంటే నీవు అది కాదు కదా. కాబట్టి ఆత్మ ఎన్నడూ దేనితోనూ కలవదు, కలవదు, కలవదు. ఇప్పుడు అహంకారము, ఈ మాయా నేను కూడా నాది అంటుందే కానీ దేహంతో కలిసిందా?
నిజంగా కలిస్తే దాన్ని విడదీయటం ఎంత కష్టము. తీగలవా? నిద్రపోగలవా? దేహాత్మబుద్ధితో నిద్రపోతావా? కలగంటావా? లేదు కదా. కాబట్టి విచారించు. నువ్వేది కొత్తగా సంపాదించాల్సిన పని లేదు. ఇది ఉందేమో చూడు, ఇది లేదని ఉన్నది ఎరుక అని ఆత్మగా నీకే తెలుస్తుంది. మంచిది. మౌనమే శరణ్యం. నమస్కారం గురువు గారు. నమస్తేనాయనా. ఏమన్నా అనుమానం ఉందంటే అడగచ్చు, లేకపోతే స్టేటస్ లో ఉన్నవన్నీ అనుమానాలే, విడిగా ఏముండవు. ఎవరో ఎన్నో ప్రశ్నలు రహస్యంగానే అడిగినవే స్టేటస్. అవి నీవు అడుగుతున్నట్టుగా భావించి సమాధానం రాబట్టుకుని నేను మార్పు తీసుకురావటమే ఇక్కడ కావాల్సింది. కొన్ని వేల ప్రశ్నలు వేశారు. వాళ్ళెవరు అడిగారు శాస్త్రాల గురించి, అది గురించి, ఇది గురించి. నాకెందుకు అనుకోబాకండి. ప్రతి ఒక్కరూ అడిగిన ప్రశ్న సామాన్యుడి మనస్సులో ఏముంటుందో అదే అడిగారు వాళ్ళని. కొన్ని వింత మాటలు కూడా అడిగి ఉంటారు. ఒకసారి సమావేశంలో చూస్తే మీకే అర్థం అవుతుంది. ఓకే, ఏమైనా మొదలుగా కర్తురాజ్ఞయ ప్రాప్తయ్యే ఫలము శ్లోకంలో గురువు గారు, అది భగవాను అంటే ఈశ్వరుడు వారి కర్తలను అనుసరించి, కర్త ఈశ్వరుడు ఫలం ఇచ్చేది ఆయన అని చెప్తారు. దాంట్లో ఏం చెప్తారంటే భగవాను ఈశ్వరుడు అంటే నిర్గుణ బ్రహ్మ కాదు, సగుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మకి దీనికి ఎటువంటి సంబంధం లేదు, దానికి ఆయన కర్త కాదు, ఈయన ఒక ఏజెంట్. ఈ సగుణ బ్రహ్మ ఈశ్వరుడు ఆయన 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 కర్త, దీనికిను జ్ఞానానికి ఎటువంటి సంబంధం లేదు, నిర్గుణ బ్రహ్మ అని చెప్తారు. అంటే అంటే ఈ మాయలో ఒక ఈశ్వరుడు అనేది ఒక ఆయన చెప్తున్నారు. అంటే మధ్యలో ఒక ఏజెంట్ గా, మీడియేటర్ గా అన్నట్టుగా, అంటే కర్త ఈశ్వరుడు అన్నట్టుగా ఒక ఈశ్వరుని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఈశ్వరుడు అంటే అసలు ఎవరు గురువు గారు? వెరీ సింపుల్. మామూలుగా నువ్వు ఈ జగత్తును సృష్టించలేదుగా, ఆ సృష్టికర్త ఈశ్వరుడు. దేహాత్మ బుద్ధితో స్థూల దేహానికి స్థూల జగత్తును సృష్టిస్తున్నావు. ఇక్కడ ఆ జగత్తుని నువ్వు సృష్టించలేదు. కర్త కూడా ఉన్నాడు, క్రియేటరే ఈశ్వరుడు. ఈశ్వరుడు కూడా మాయలో భాగమేను. జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, ఈ మూడు కూడా ఎట్లా ఉంటుంది? మసక చీకట్లో ఏర్పడిన వాళ్ళు. అటు వెలుగు కాదు, అటు చీకటి కాదు, ఆ విధంగా ఉంటుంది. అంటే ఇక్కడ ఈశ్వరుడు అంటే మామూలు మనం పూజించే శివుడు కాదు. ఈశ్వరుడు ఈశ్వరుడు అంటారు. పూజించే శివుడు కూడా ఆలోచనే. నిజంగా శివుడు అంటే ఈశ్వరుడు అంటారు కదా గురువు గారు. ఆ ఈశ్వరుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఒక భావన, సృష్టి లైకని. జీవుడన్నా, జగత్తన్నా, ఈశ్వరుడన్నా మాయలో భాగము వాళ్ళు అంతవరకు. అందుకని నీవు చేసే కర్మలకి ఈశ్వరుడే ఇస్తాడు అని చెప్పడం. ఎవరి కర్మ వాళ్ళే అనుభవిస్తున్నారు. ఇక్కడ ఇంకోళ్ళు అనుభవిస్తున్నారు. సో ఎవరు ఇస్తున్నారు కర్మ ఫలాలు? ఆ ఈశ్వరుడు ఇస్తున్నాడు. కర్త ఆయన, నువ్వు కాదని చెప్పడం. అట్లా పరబ్రహ్మకి అంటే ఆత్మకి సృష్టికి ఎట్టి సంబంధము లేదు. ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఈ మాయలో వాళ్ళ రోల్స్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నాను. సృష్టి అంటూ ఉన్నారుగా. అట్లా దానికి వీళ్ళు ఈ కర్తలకి పరబ్రహ్మానికి ఎటువంటి సంబంధం లేదని చెప్తున్నారు.
ఎందుకని ఆత్మస్థితిలో సృష్టి లేదు. జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, ఈశ్వరుడు ఎక్కడ, కర్మలెక్కడ, జన్మలెక్కడ, పుట్టుకెక్కడ, మరణం ఎక్కడ లేదుగా. కాబట్టి కర్తరాజ్ఞ ప్రాప్తి భేదం అంటే నువ్వు కర్తవు అనుకుంటున్నావు కాబట్టి నీ కర్మలకి ఆ ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తాడు అని చెప్పడం. అంతకంటే అంటే మనము ది సెల్ఫ్ దట్ డస్ ఎవ్రీథింగ్ అని చెప్తున్నాం కదా గురువు గారు. అందుకని జ్ఞానమే చేస్తుంది కాబట్టి నువ్వేమి చేయటం లేదు, నువ్వేమి చేయటం లేదు. ఈ ఈశ్వరుడు కర్తగా ఉండటానికి కారణం కూడా ఆ జ్ఞానమే. అసలు ఈశ్వరుడు కూడా ఆత్మే, జగత్తు ఆత్మే, జీవుడు ఆత్మే. ఇంత రూపాల్లో చూస్తున్నావు, అంతవరకు భావనలకు పరిమితమై చూస్తున్నావు. దైవం ఆలోచన, జగత్ ఆలోచన, దైవం ఆలోచన, పుట్టుక ఆలోచన, మరణం ఆలోచన, ఇవన్నీ ఆలోచనలేక. అంటే కర్మ అదేంటి కర్మ జడం అంటారు కదా గురువు గారు. కర్మ జడమే. కర్మల వల్ల నీకు ఆత్మ ప్రకాశించదు. కర్మ ఎందుకు చేయాల్సి వచ్చింది? కోరికల వల్ల. కోరిక ఎందుకు వచ్చింది? దేహాత్మబుద్ధి వల్ల. దేహాత్మబుద్ధి ఎందుకు? వాసన వల్ల. అంటే కర్మ జడం అవటం వల్ల కర్మ జడము అని చెప్తున్నాము కాబట్టి దానికి కర్త కూడా ఆయన కూడా మాయలో భాగమే కాబట్టి అది కూడా జడ పదార్థం కిందే లెక్కే కదా. అంతేగా మరి. ఈశ్వరుడు నీవు ఈశ్వరుని చూడటానికి బయలుదేరావు. అన్యంగా నీవు దేహము కాదు, ఈశ్వరుడు దేహం కాదు, రెండు ఎగిరిపోయినాయి. మరి ఏమున్నది అక్కడ? కొడుకు మాత్రమే ఉంది. దాన్నే పరబ్రహ్మమని, జ్ఞానమని, ఉన్నదని, తురీయమని, సత్యమని ఇంకా మనం మాయలో చెప్పుకోవటం. అంటే ఇప్పుడు నేనెంత అసత్యము ఈశ్వరుడు కూడా అంత అసత్యమేగా అయితే గురువు గారు మాయలు. అంతే కాబట్టి శివ శివ అంటున్నావు, రామ రామ అంటున్నావు అనే నీవు ఎంత అసత్యమో రాముడు అంతే అసత్యం. నీవు ఎంత ఆత్మ ఉన్నావో రాముడు అంత ఆత్మ ఉన్నాడు. అంటే అందుకని ఆత్మారాముడు అన్నారు. అంతర్యామిగా, సర్వాంతర్యామిగా ఉన్నదెవరు? ఆ జ్ఞానమే, ఆ రాముడే అని చెప్పుకోవడం రాయదు. రా అంటే అజ్ఞానం, మా అంటే తొలగించేది. ఏ తొలగిస్తుంది? జ్ఞానమే. ఏమిటా జ్ఞానము? ఆత్మే. ఏమిటా ఆత్మ? అనుగ్రహమే. నువ్వు దైవమును, గురువును, ఆత్మను అంతా ఒకటే అక్కడ. కాబట్టి అనుగ్రహం అనేది నీకు బయట నుంచి రాదు, నీ లోపల నుంచే వస్తుంది. అందుకే నీ గురువు ఎవరున్నప్పుడు మహర్షి అన్నాడు, నా ఆత్మే అన్నాడు. కనుక ఆత్మ గురువుగా నీవు భావించినప్పుడు అదే నడిపిస్తుందిగా. గురువు అంటే ఏంటి? అజ్ఞానం తొలగించేది. మహర్షికైనా ఎవరికైనా స్వరూప జ్ఞాన ప్రకాశంతోనే కదా సత్యం తేలిపోయింది. ఎవ్రీథింగ్ అంటే మాయ అందరికి ఆధారం అయింది కాబట్టి అజ్ఞానం ఈశ్వరుడికి కూడా అదే ఆధారం. ఇప్పుడు జడమైనది కదలేదు, జరుగుతుందా? చైతన్యవంతో అయితే కథ కలిగింది. మనస్సు జడము, ఇంద్రియాలు జడము, ప్రాణము జడము, బుద్ధి కూడా జడమే. జడశక్తిని ఆవరించిన చైతన్యమే కదా బుద్ధి కూడా. కాబట్టి నిజానికి జడ చేతనం వల్ల కలయిక ఉన్నదా అనేది చూడబోతే అది జడమేది ఉన్నది చైతన్యం ఉంది.
కలయికనే ప్రసక్తి లేదు. అంటే నేనే ఉద్భవించలేదు, అహంకారమే తలెత్తలేదు అని చెప్పు. మరి ఇవన్నీ నీకు మాయలో కనపడుతున్నాయిగా. వ్యాధులు, సంసారము, ఇతరులు, ప్రదేశాలు, ఇతరులు. అందుకని ఏమన్నారు, ఇది కూడా ఒక స్వప్నమేను. జాగ్రత్త, స్వప్న, సుషుప్తులు 3 అసత్యములు. తుర్యాన్ని గురించి మాట్లాడుతూ అది 4th స్టేట్ కాదు, అది రియల్ స్టేటు, ఇది అంతా అంద్రియలు అని చెప్పు. ఉన్నదే తురీయము, ఉన్నదే హంస్ఫురణ, ఉన్నదే సత్యం అని చెప్పటం. ఈ అవస్థలు, అవస్థాత్రయములు, జీవుడు, జగత్తు, ఈశ్వరుణ్ణి భావనలు. భావ శూన్య స్థితిలో భావమే ఉన్నది ఎక్కడ అని చెప్పు. అంటే జీవుడి పైన ఒక ఈ మాయలో ఈశ్వరుడు జీవుడి పైన ఒక ఉన్నత స్థాయి, ఒక రోజు ఎక్కువ ఉన్న జీవుడు అంతే. జీవుడు ఎంత అసత్యమో ఈశ్వరుడు ఎంత అసత్యం. కాకపోతే అక్కడ రోల్స్ రెస్పాన్సిబుల్ ఎక్కువ ఉంటుంది అంటారా ఈశ్వరుడికి. చివరిగా ఎవరో ఈశ్వరుడు ఆత్మే. ఇట్ ఈస్ సెల్ఫ్ కంటెంట్ ఎవ్రీథింగ్ అన్నది. ఆత్మ ఈశ్వరుడు గాను, జగత్తు గాను, జీవుడు గాను, కాలము గాను ఇట్లా కనపడుతుందని చెప్పదు. మనం ఇక్కడ ఎన్ని చెప్పుకున్నా దానంతరది ప్రకాశిస్తేనే తప్ప వేరే సాల్వేషన్. ఇలాగే ఉంటుంది. మీ పుట్టుక ఎలా వచ్చిందో తెలిసిన, మరణం ఎలా ఉంటుందో తెలియటానికి అది కూడా ఒక ఆలోచనలు మాత్రమే. దే ఆర్ మియర్ థాట్స్. అంటే మాయలో ఎన్నెన్నో ప్రత్యేకలు ఉండొచ్చు, ఈశ్వరుడు ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు. అంటే ఇదంతా మాయ కిందకే వస్తుంది కాబట్టి బెటర్ టు వాటి జోలికి వెళ్ళకుండా. ఎందుకని ద్వైత జ్ఞానం అంతా అజ్ఞానమే కాబట్టి. అజ్ఞానం అంటే మాయ. దేవుడు ఉన్నాడు అనేది ఎంత అజ్ఞానమో, ఎంత అహంకారమో, దేవుడు లేడనేది కూడా అంతే అహంకారం. ఆ దేవుడికి వచ్చి పక్కన పెట్టి నువ్వు ఉన్నావా అని అడుగుతున్నాడు. ఉన్నానంటే ఆ ఉన్నదేదో చూడు, ఆ ఉన్నదే సత్యము. ఇక్కడ ఒక విశేషం ఏంటంటే సత్యాన్ని జీవుడు తెలుసుకోలేండి. ఆయన జీవుడు ఇమాజినరీ ఫ్యాంటమ్ తెలుసుకోలేదు. స్వరూప జ్ఞాన ప్రకాశంలో అంతా ఎగిరిపోయిందిగా, చిత్తం లేకుండా పోయింది. ఇప్పుడు కూడా నేను కాసేపు నిద్రపోతే ఏమైంది అంటే దీన్ని బట్టి ఏంటంటే ఈశ్వరుడు కన్నా ఇప్పుడు ఈ జీవుడు ఉండబట్టి ఈశ్వరుడు ఉన్నాడు. అంటే నిద్రలో లేడు కదా, నేను బయటకు వస్తేనే ఈశ్వరుడు కనిపిస్తున్నాడు. జీవ భావన తల ఎత్తితేనే ఈశ్వర భావన. అవునవును. సో బేస్ జీవుడే. దీనికి ఈశ్వరుడికి ముందు రావాలంటే జీవుడు ఉండాలి ఇక్కడ. కరెక్ట్. తలెత్తాలి. సో ఈ ఉద్దేశంలో ఈశ్వరుడి కన్నా జీవుడే ఒక ఎక్కువ స్థాయిలో ఉన్నట్టు అనిపిస్తుంది. స్థాయి అంటే ఆలోచిస్తున్నాడు కాబట్టి. అదే వీడు ఉండబట్టే వాడు ఉన్నాడు అన్నది. నీ ఉండబట్టి స్థూలదేహం కనపడుతుంది, స్థూలదేహం ఉండబట్టి జగత్తు కనపడుతుంది. జగత్తు చూస్తుంటే ఎవరో సృష్టికర్త ఈశ్వరుడు అని అనుకుంటుంటారు అంతవరకు. కానీ ఇవన్నీ కూడా భావనలు మాత్రమే. అంతా భావనలే. నిద్రలో వీళ్ళు ఎవరు ఉండట్లేదు. అవ్వరు లేదు. నువ్వే ఉంటావు, వీళ్ళనే ఉంటారు. అవునవును. ఇక నీ జీవుడు కూడా ఉండట్లేదు కదా. కాబట్టి అక్కడ ఎరుక ఉన్నా నీకు ఎరుక తెలియదు, ఇక్కడ ఎరుక తెలియకపోయినా అన్యత్వాన్ని చూస్తావు.
చదువుతుంది. ఇంకేమైనా ఉందా? ఇంకేం చదువు. లేదు. కొత్తగా సంపాదించవలసినదే కొత్తగా సంపాదించవలసింది ఏమీ లేదు. ఆ, ఆత్మ కూర్చిన నీ అజ్ఞానం త్యజించడమే కర్తవ్యం. అనాత్మ ఆత్మగా భావించడమే ఈ అజ్ఞానం. ఆత్మని అనాత్మగా నీవుగా ఉండక నేనంటే దేహమని పరిమితమైన జీవుండని ఒక భావన తల ఎత్తడమే అజ్ఞానం. అజ్ఞానం విడికలేదు. కాబట్టి నీవుగా ఉండక అంటే ఒకప్పుడు వీడికి తెలిసింది కదా ఉండటానికి. సత్యము తెలిసిన తర్వాత ఈ స్టేట్మెంట్ బాగా అర్థమవుతుంది. విడిగా ఉండక్కల్లా ఆల్రెడీ ఉన్నామని సంపాదించవలసింది ఏమీ లేదంటున్నారు. ఏమీ లేదు. కానీ సాధకుడు అనుకుంటాడు, నాకు ఎప్పుడు ఆత్మజ్ఞానం వస్తుందో, ఎప్పుడు భగవంతుని దర్శిస్తాను, ఎప్పుడు లోకాలు దర్శిస్తాను, కైలాసం వైకుంఠం ఉందంటున్నారు. ఆ మాట కూడా మనిషిని అడిగారుగా, స్వర్గము నరకము కైలాసము వైకుంఠాలు ఉన్నాయా అంటే ఉన్నాయి అన్నాడు. ఎక్కడ నీ మనస్సులో ఎవరు చాట్స్ కనుక ఒక కలగంటున్నావు. ఇక్కడ నువ్వు ప్రొజెక్ట్ చేస్తున్నావు, చూస్తున్నావు, అనుభవిస్తున్నావు. మంచి అంటావు, చెడు అంటావు, నాదంటావు, నీదంటావు, వారంటావు, వీరంటావు. వేద దృష్టితో చూస్తాడు ఈ మాయాని. నువ్వు ఎప్పుడైతే దేహానికి పరిమితమైనావో ఇతర దేహాన్ని భేదంతో చూస్తున్నావు. నీలో బలహీనతకి ఆకర్షణకి కారణం దేహాత్మ బుద్ధి. వెరీ సింపుల్. ఆల్రెడీ యువర్ ఎస్టాబ్లిషింగ్ దట్ యువర్ ది బాడీ. ఈ బాడీ లేకపోతే నాకు ఉనికి లేదు. అందుకని నిద్రావస్థలో శ్రేయస్మరణ లేకపోయినా నువ్వు ఉన్నావు కదా అని చెప్పడానికి అవకాశం దొరికింది. ఇప్పుడు కూడా దేహం చెప్పడంలో ఉన్నట్టు ఈ దేహం నీదే అని చెప్తుందా? దేహం చెప్పదు. ఇంకేమైనా ఉందా? అంతే గురు. కొత్తగా సంపాదించవలసింది ఏమీ లేదు. ఆత్మను గురించిన ఈ అజ్ఞానం త్యజించడమే కర్తవ్యం. అనాత్మ ఆత్మగా భావించడమే ఈ అజ్ఞానం. ఇది అనాత్మ అని తెలియదు నీకు. ఎందుకని ఈ ఆత్మనే అనుకుంటున్నావు, జీవాత్మ అంటున్నావు, వేరే ఏమంటున్నావు, అన్ని పనులు చేస్తున్నానంటున్నావు, నాదంటావు, కోరికంటావు, బంధం అంటావు, తల్లి అంటావు, తండ్రి అంటావు, సంతానం అంటావు. ఒకటిగా అవన్నీ ఏమిటి? నీ మనస్సులో ఏర్పరచుకున్నటువంటి భావనలు మాత్రమే. ఏనాడైనా జగత్తు చెప్పిందా? సంసారం చెప్పిందా? నీవు సంసారంలో ఉన్నావా? సంసారం నీలో ఉందా? ఆత్మతో చూసినప్పుడు నేను సంసారిని, ఈ సంసారంలో నేను ఉన్నాను, కష్టకష్టాలు పడుతున్నాను అని అనుకుంటావు. కాదు కాదు, ఈ సంసారం అనేది నీలో ఉంది. నీ భావం లేకపోతే సంసారం ఎక్కడ, జీవుడు ఎక్కడ? వెరీ సింపుల్ ఈక్వేషన్. ఒకటే గుర్తుపెట్టుకో, అన్యత్వాన్ని నువ్వు చూడకపోతూ ఇన్స్టంటేనియస్ కానీ స్వరూపాన్ని చూస్తావు. సరే, అనుగ్రహం చేస్తుంటావు. అనుగ్రహం అంటే ఆత్మే. దయ అన్నా, కరుణ అన్నా, అనుగ్రహం అన్నా, ప్రేమ అన్నా, శాంతి అన్నా ఆత్మకి మారు పేర్లు పెట్టి. ఇంకో విశేషం ఏంటంటే
ఆత్మ తనకు తానే ఉంటుంది. తనకు తానే అంటే మరి ప్రేమగా ఆ, పరిస్థితి. తనకు తానే చూస్తుంది, తనకు తానే ఉంటుంది. ఒకవేళ సృష్టి ఉందా అనుకున్నాం కాసేపు, దేంతోనే కలవదు. ఈ మాయా నేను కూడా నాది అనుకుంటే తప్ప దేంతో, సంసారంతో, జగత్తుతో కలవదు. ఎంతసేపటికి ఆ దైవాన్ని ప్రార్థిస్తే మంచి జరుగుతుందనో, కోరికలు తీరుతాయనో ఇట్లా పరిగెడుతూ ఉంటాడు అటు ఇటు ఈ మాయలో. కాబట్టి సృష్టి చాలా విచిత్రమైనది, దాని జోలికి పోవద్దన్నది. నిర్భేద్యం, ఎవరో తెలుసుకో, ప్రశాంతంగా ఉండు. అవును. అదే అంటే ఇప్పుడు కృష్ణ అంటే ఇంక అందరూ వస్తారు కదా, పూజించే ఈశ్వరుడు నీవు ప్రపంచం ఇవన్నీ వాళ్ళు ముగ్గురు వస్తారు కాబట్టి ముగ్గురు జోలికి వెళ్ళకూడదు. అందుకనే థాట్ ఫ్రీ. ఇప్పుడు కూడా చూచే నేను సాపేక్షమైన జ్ఞానమే, ఇది మాయే కావచ్చు. ఈ లోయర్ సెల్ఫ్, ఈ జ్ఞానము నువ్వేమీ చూడకపోతే, పరోక్షము తల ఎత్తకపోతే ఇన్స్టంటేనియస్ గా మూలానికి వెళ్ళిపోతుంది. ఆ ప్రకాశం అనుగ్రహం చేత అంతవరకు జీవుణ్ణి అట్టిపెట్టి ప్రకాశించదు. ఎందుకని ఇది అజ్ఞానము, ఇది చీకటి. వెలుగు ఎప్పుడైనా అజ్ఞానాన్ని అట్టిపెట్టి చీకటిని అట్టిపెట్టి ప్రకాశిస్తుందా? లేదు కదా. సూర్యుడిలో చీకటి లేనట్లు ఆత్మజ్ఞానమందు అజ్ఞానానికి, జీవుడికి, జగత్తుకి, ఈశ్వరుడికి తావే లేదు. అమ్మా ఇంకేమన్నా ఉందో సరోజ? ఏం లేదు గురువు, సంపాదించవలసింది ఏమీ లేదు. ఇంతవరకు సంపాదించి పోగొట్టుకుంటే చాలు. కరెక్టే గురువు గారు, కరెక్టే గురువు గారు. దారిని పోయే చెత్తంతా కూడా ఏ చింట్లో వేసుకున్నావు, నువ్వు దాన్ని క్లీన్ చేయి. అది పోగొడితే చాలు గురువు గారు. అమ్మా రాత్రి శుద్ధి ఎలా అవుతుంది? లోపల అంటుకునే తీసి పారేస్తాం అంతే. అంతే గురువు గారు. ఒక అద్దం మీద ధూళి పడింది, నా మొహం కనపట్టలేదు. సంకల్పం లేని మనస్సు ఆత్మగానే ప్రకాశిస్తుంది. ఆత్మ మనస్సు ఒకటే. మా గురువు గారు ఆలోచన వచ్చినప్పుడు ఆలోచన లేకపోతే శుద్ధంగా ఉంటుంది. ఆ శుద్ధంగా ఉన్నది అనుగ్రహం కదది తనకు తాను ప్రకాశిస్తుంది. అదే రియలైజేషన్. ఆ గురువు గారు అర్థమైంది గురువు గారు. సమస్య ఎక్కడ వచ్చింది? ఆలోచనతోటి, దేహాత్మ బుద్ధితోటి ఆత్మను అనుకోవడం. అదే గురువు గారు అక్కడ వస్తుంది. నేను ఇన్ని సంవత్సరాలు ధ్యానం చేసిన, సాధన చేసిన ఆత్మ నాకు ప్రకాశించలేదు ఒత్తుకుంటారు చాలా మంది. అవును గురువు గారు, భగవాన్ కూడా అడిగారు, 15 రోజులు ఇక్కడే ఉన్నాను కానీ నాకు ఆత్మ ప్రకాశం కాలేదు అన్నారు కదా. అంతేకాదు అవునండి, ఇవన్నీ కూడా మాటలకే పరిమితం అమ్మా. అవును గురువు గారు. రెండు కలియజాలని కలిసినట్టుగా ఉంటుంది మాయ. అదే గురువు గారు. అందుకంటే ఏంటి జడచేతనముల కలయిక అని చెప్పారుగా మీరు. అసలు కలయికే లేదు, జడ ఉంటేగా. అది విచారణ చేస్తే గానీ తెలియదు. నువ్వెవరంటే నేను బలానా అంటావు. కాదు కాదు, నువ్వు దాంతో నీకు సంబంధం లేదు.
ఇక్కడ కూడా నీవు నాది అంటున్నావు. ఆ గురువు నేనే గారు. దేహం అంటం లేదు. నేను అవునండి. కనుక దేహం అంటే ఏ గొడవ లేదు. దేహంతోనే అవును. నిలుస్తావు. దేహంతో దేహం నాది. నాది అంటే నువ్వు గ్యారంటీగా విడిగా ఉన్నట్టే. కరెక్టే గురువు గారు. కాబట్టి కులంతో కానీ, జగత్తుతో కానీ, సంసారంతో కానీ కలిసే ప్రసక్తి లేదు లేదు లేదు. అందుకే తేలిక. ఆత్మజ్ఞానం తెలుసు అంటానికి కారణం ఆ, లేక తరుగుతానే ఉంటుంది. ఆ గురువు అన్నిటి గారు. గుర్తించలేదు. ఆ గురువు గారు. ఇప్పుడు ఈ మాయలో నువ్వు అనుకునే ఆబ్జెక్ట్ జ్ఞానమే. ఆ గురువు గారు. ఆ జ్ఞానం అభాసం, అంతకంటే ఏమీ లేదు. పరోక్ష జ్ఞానం వల్లనే కలుపుతోంది అది. అది కూడా మసక భాష. చీకట్లు. మసక ఆ గురువు చీకట్లు గారు. ఆ గురువు గారు. బాగా నిద్రపోతూ బాగా చీకటిగా ఉంటే ఏదో గుర్తించలేవు. అవునండి. పూర్తి వెలుతురులో కూడా అంత క్లియర్ గానే ఉంటుంది. అర్థమైంది గురువు. అర్థమైంది. శ్రీనివాసరావు గారి జ్ఞానం ఉందే. చెప్పండి ఆయన ఉంటే. దానికంటే విడిగా ఏం లేదు సార్. ఆ, చూచేవాడు చూడబడేది ఈ త్రిపుటి ఉన్నంత కాలం అవిద్య మాయ ఉన్నట్టే కదండి. మాయలో ఉన్నట్టు, ఆత్మలో కాదు మాయలో ఉన్నట్టు. మాయలో ఉన్నట్టు. చివరికి మాయలో ఉన్నది ఎవరో చూడబోతే ఎవడు లేడు అక్కడ. దేహం మాయ, జగత్తు మాయ, దైవం మాయ, తలచేవాడు మాయ, చూచేవాడు మాయ. వాడికి ఉనికి లేదు. భ్రమ ఇదంతా కూడా. అభాస కాంతిలో ఒక భ్రమ ఏర్పడింది. ఆ భ్రమ వల్లనే నీకు బంధము, భ్రమ వల్లనే కోరికలు, భ్రమ వల్లనే జనన మరణాలు ఇట్లా ఏర్పడుతుంది. చూడబడేదంతా జడమే. దట్స్ ఆల్. నీవు అనుకున్నది లోపల బయట ఉన్నట్టు కనపడుతుంది. మొట్టమొదట నిద్ర నుంచి బయటికి రాగానే దేహాత్మబుద్ధి జనించినప్పుడు దేహం బయట కనపడుతుంది. కనపడినప్పుడు ఏమంటావు? ఇదే అన్నాడంటున్నావు. దేహము నీకు అన్యంగా ఉంది. కాబట్టి ఇది ఒక ఉపకరణం కింద నువ్వు కోరికలు తీర్చుకుంటూ ఇంద్రియాలకు బానిసవుతూ పునర్మరణ జనంలో ఈ మాయా నేను తిరుగుతూ ఉంటావు మాయలో. దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది? విచారం చేసినప్పుడు, అనుగ్రహం వచ్చినప్పుడు. అందుకే తత్వవశ వాక్యం చెప్పింది, నీవది ఇది కాదు ఇది కాదు. కాదు. నీకు తెలిసినా తెలియకపోయినా నేను అంటే ఆ జ్ఞానమేను, నేనంటే ఆత్మేను. నాకెందుకు తెలియదు అనొచ్చు, తెలుస్తుంది. ఎప్పుడు? ఇంతవరకు తెలుసుకోకపోయి. కాసేపు ప్రశాంతంగా ఉంటే పనికి మారిన ఆలోచనలు వస్తున్నాయిగా. రికార్డు వర్షన్స్ బోల్డ్ పెట్టావు లోపల. అందుకనే ఈ ఎట్లా ఉంటుందంటే నాయన, ఈ మనస్సు డేటా కలెక్షన్ స్టోర్ చేస్తుంది బాగా. పూర్వ స్మృతులు అంటాం. అది ఈ జన్మ చనిపోబాకండి. జన్మ జన్మాంతరం అన్నీ కూడా ఉంటాయి వాసనలు. అందుకనే మీరు కలగనేటప్పుడు ఆ ప్రదేశాలు ఎక్కడ ఉండవు, ఎప్పుడు సృష్టించుకున్నది అది. కొన్ని కళల ద్వారా కూడా తన యొక్క
పూర్వజన్మ వాసనలు బయటికి తీర్చుకుంటుంది. గ్యారంటీగా నీవు అనుభవించవలసినది జాగ్రత్త స్వప్న సుషుప్తంలో అనుభవిస్తాడు. ఎక్కడో చోట అనిపించేస్తాడు. 3 స్థితుల్లోనూ ఏదో ఒక వచ్చిన దేహంతో వాసనలు ఏదో ఒక బయటికి అవస్థలో Yes, ఏదో రూపంలో అది బయటికి తెచ్చుకుంటుంది. వస్తుంది. తప్పదు. ఎందుకని చెప్పండి. ఆత్మ విచారం చేయాలి, ఆత్మని తెలుసుకోవాలి అనుకోవడం కూడా కోరికే అవుతుందా గురువు గారు? తెలుసుకోవాలి అంటే ఇది నీ ఇంద్రియాలకు అందదు, మనస్సుకు అందదు. ఎట్లా తెలుసుకుంటావు? ఆత్మగా ఉండుటే. ఆదిశంకరులు ముముక్షత్వం అన్నాడు. మోక్షముందు ఆసక్తి కలిగి ఉండు, వైరాగ్యం కలిగి ఉండు, ఇంద్రియాల వెంట వెళ్ళవద్దని సాధనా చతుష్టయంలో చెప్పడం జరిగింది. దానికి మహర్షి వారు ఏమన్నారు? ముముక్షత్వం ఎందుకు నీకు ఆసక్తి? నీవేదై ఉన్నప్పుడు ఇది అసత్యమని గుర్తించు, దాని జోలికి పోవద్దు, వైరాగ్యంతో ఉండు, రాగాన్ని విసర్జించు, బంధాలు వద్దు, అట్లా చెప్పుకొచ్చారు. కాబట్టి మోక్ష సన్యాస యోగం కూడా అన్నారుగా. అంతేగా మరి. మోక్ష సన్యాసం అది కూడా ఎందుకు వేడి వాంటూ నీవే అదే ఉంటూ, అందుకని కొత్తగా ఇది రాదని చెప్పడం. సామాన్యంగా ప్రతి ఒక్కరికి ఈ మాయలో నా ఆత్మ నాకు తెలియటం లేదనేది సహజంగా ఉంటుంది. ఎందుకని ఇంద్రియాల ద్వారా, మనస్సు ద్వారా నువ్వు దేహాన్ని చూసినట్టు నీ ఆత్మ చూడాలని, ఆకారం చూడాలని అనుకుంటావు. అది కుదరదు. అది కారణం. సూక్ష్మంగా పరిశీలిస్తే నీ దృష్టి బయటకు వచ్చినప్పుడేమో పరోక్ష జ్ఞానంలో అది అసత్యాన్ని, అహంకారాన్ని, నాన్ సెల్ఫ్ చూస్తుంది. ఈ మాయ అనేది అది ఎప్పుడైతే చూడదో ఒక్కసారిగా ఈ జాగ్రత్త అవస్థ అదృశ్యమై తురియం మాత్రమే ఉంటుంది. తురియం అంటే స్వరూప జ్ఞానం. అది ప్రకాశించాలి అంటే నీ చేతుల్లో లేదు. అనుగ్రహం చేసి అది ప్రకాశిస్తుంది. నేను సరోజు దగ్గర ప్రకాశించాలి, సరోజని మట్టి పెట్టాలి, నేను అట్టి పెట్టదు, అప్పుడు అది ప్రకాశిస్తుంది. అందుకని మహర్షి ఏమంటున్నారు? ఆత్మజ్ఞాన గురువు అందించడు, గ్రంథాల్లో ఉండదు, ఇతరులు ఇవ్వరు, ఆకాశానికి ఊడిపడదు. ఇన్ని రకాలుగా ఎందుకు చెప్పారు? ఉన్నదే అనుగ్రహం కాబట్టి, ఉన్నదే ఆత్మ కాబట్టి. అట్లా ఒకవైపు ఏమో ఆత్మకి అన్యంగా అయితే లేదు, నీకేమో అంత అన్యంగా ఉంది ఇక్కడ. చివరికి ఆత్మ కూడా అన్యమే నీకు. అందుకే పూజిస్తున్నాం అంటేనే అక్కడ అన్యం వచ్చినట్టుగా గురువు గారు. అమ్మా, నువ్వు దేన్ని పూజించినా, దేన్ని స్వీకరించినా అన్యత్వం దీని యొక్క ఆయువు పట్టు, అహంకారానికి. ఏకత్వంలో ఉంటే దీని ఉనికి కోల్పోతుంది. అన్యత్వాన్ని ఊహించినంతసేపు ఇది యాక్టివ్ గా ఉంటుంది. ఇది కావాలి, అది కావాలి, ఇది బాగుంటుంది, ఇది వద్దు. అవును గురువు గారు, ద్వైతం వచ్చేస్తుంది. కాబట్టి ఈ ద్వైత స్థితి నుంచి ద్వైత రహిత స్థితికి పోతున్నారు. దీనికి ఆధారం జ్ఞానం. అంతవరకు తెరలాగా. ఏంటన్నా రవి, ఇంకేమైనా ఉందే అనుమానాల పరంపర? అంటే తత్వమసి నీవు అదే ఉన్నావు అని చెప్తుంది. ఇంకోటి ఏంటంటే నీవు అదే ఉన్నావు, నేను అహం బ్రహ్మాస్మి, నేను అదే ఉన్నాను. అంటే నీవు అదే ఉన్నావు, నేను అదే ఉన్నాను. కానీ ఇక్కడ తెలియకపోవటానికి కారణం
మధ్య ఆ మనస్సు ఇక్కడ దేహాత్మ బుద్ధి. నీవు ఆ నీవు నేను అనే పదాలు కూడా ఒకసారి మాయ జనయించిన తర్వాతనే వస్తుంది, లేకపోతే రాదు. అహం అంటే నువ్వు దేహాత్మబుద్ధితో అహం అనుకోవడం కాదు. ఆ, అహం అంటే ఆత్మ, అది పరబ్రహ్మ అని. అది బ్రహ్మైవ అహం, పరబ్రహ్మమే నేనుగా ఉంటుందని చెప్పడం. అంతేగాని దేహాత్మబుద్ధితో నేనే పరబ్రహ్మను అంటే అదిగో అదేదో కేసులా తయారవుతుంది అహంకారంతో. నేనే దేవుడిని అది కాదు. ఏంటైనా నేను అహం బ్రహ్మాస్మినంత మాత్రాన అది బ్రహ్మం కాదు కదా గురువు. అహం బ్రహ్మస్మి అంటే దేహాత్మబుద్ధి పరబ్రహ్మని కాదు. దీనికి ఆధారమైనటువంటి అహంస్మరణ ఏదైతే ఉందో అది బ్రహ్మము అని చెప్పడం, అది బ్రహ్మం. మరొక బ్రహ్మం అని చెప్పడం, జ్ఞానమే బ్రహ్మం అని చెప్పడం, తనకు తాను ఉన్నదే బ్రహ్మం అని చెప్పడం. బ్రహ్మము అంటే జ్ఞానము, అంతేగాని దేహాత్మబుద్ధితో అనుకోవటం కాదు. నేను దేహము కాదు, నేనంటే బ్రహ్మని, నేనంటే దైవాన్ని, నేనంటే భగవంతుణ్ణి, అది కాదు. మళ్ళీ అనుకున్నది కూడా వీడే కదా, అహంకారం కదా. కాబట్టి నాట్ టు థింక్ ఐఎమ్ దిస్ ఐఎమ్ దట్, అట్లా నేనిది కాదు, నేనంటే అదేని కూడా అనుకోవద్దు, వరకవద్దు. ఆ భావంలో ఉండటం. అసలు మౌనానికి అలవాటు చేసుకోవాలి మెయిన్గా. మౌనము అంటే ఎరుకతో కూడిన ఆలోచన లేని మానసిక స్థితి. ఎరుకలాగా ఉంటుంది. ఆలోచన లేని స్థితిని నువ్వు ఎప్పుడైతే స్థిరం చేసుకుంటావో ఆ స్థిర చిత్తంలోనే అనుకరణ చేత నీకు ఈ స్వరూపం ప్రకాశించి తిరిగి జన్మ లేకుండా చేస్తుంది అని అర్థం. అది అలవాటు చేసుకుంటే మనస్సు కొంచెం బలం చేకూరుతుంది. ఏమైనా అంటే ఆ ఆలోచన లేని స్థితిలో అలవాటు చేసుకున్నప్పుడు ద్వైత భావం తగ్గి మనసుకి ఇంకాస్త బలం చేకూరుతుంది. అంతేగా మరి. ఆలోచన ఎందుకు వస్తుంది? బలహీనమైన మనసుకు వస్తుంది. ఇది కావాలనో, ఇది వద్దనో, ఇది బాగుంటుందనో. కాబట్టి తీవ్ర వైరాగ్యము కలిగిన మనస్సు స్ట్రాంగ్ అవుతుంది, పునరహితం అవుతుంది, వందరహితం అవుతుంది. ఇవన్నీ కూడా సాధన చేస్తే అదేదో ప్రకాశిస్తుంది అనుకోవటం పొరపాటు. సాధన చేసేవాడే లేడు, కొత్తగా వచ్చేది కాదు. దశపుడి కథలాగా సాధన అంతా ఈ మనసు ఎంత చేసినా ఈ అహంకారానికి సంబంధించిందే కదా గురువు గారు. దర్శాలు బోధనలన్నీ అహంకారానికేను, ఆత్మ కాదు. ఆత్మకు కాదు కదా. సో ఎంత సాధన అది ఉండి సాధన చేసినంత మాత్రం తెలుసుకోలేదు కదా, ఎందుకంటే దానికి ఇది సంబంధం లేదన్నారు కదా. కనీసం ప్రపంచ విషయం జోలికి పోవు, మౌనమైన అంతర్ముఖమైన అంతవరకు. అంతకంటే ఏం లేదు.